బీసీ 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి చూస్తూ ఉంటే ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది పార్టీ పరంగా ఇస్తూ. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10-15 సంవత్సరాల నుంచి అధికారం లేదు. అధికారంలో రావాలంటే రాహుల్ గాంధీ గారిని కామారెడ్డిలో 42% బీసీలకు కులగణన చేసి ఇస్తామని వాళ్ళు చెప్పినారు. దాని ప్రకారంగా బీసీలందరూ నమ్మి వాళ్ళందరూ కోట్లేసి ఈరోజు రాజ్యాధికారంలో గద్దెను ఎక్కినారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలకు పోదామనుకున్నారు. కానీ ఆర్ కృష్ణన్న గారు మీరు 42% మాకు ఇస్తారన్నారు, కులగణన వేయాలని పట్టుబడితే వాళ్ళు కులగణన వేశారు. దానిలో కూడా 60% బీసీలు ఉంటే 53-54% చూపించినారు. దానిలో కూడా అన్యాయం జరిగింది. మరి దాని తర్వాత కూడా మరి స్థానిక ఎన్నికలకు కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చినారు. అది రాజ్యాంగ సవరణ కాకముందుకే ఇచ్చినాక కూడా మరి కోర్టుకు వెళ్ళారు. తర్వాత అది ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏదైతే 46% మళ్ళీ ఒక జీవో ఇచ్చేసి మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలు చేస్తాము, మీరు ఏం చేస్తారో చేసుకోరి, 13-17 తారీఖు లోపల ఎన్నికలు అయిపోతాయి, వీళ్ళు ఇలానే రోడ్ల మీద కొట్లాడుకుంటారని చెప్పేసి అని బీసీలను ఈరోజు చిన్నచూపు చూస్తున్నారు. దానికి తప్పకుండా పరిణామాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పటికైనా కూడా మీరు దాన్ని ఏదైతే మీ నోటిఫికేషన్ ఇచ్చింది రద్దు చేసుకొని ఈ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే ఎన్నికలకు పోతే బాగుంటుంది, బీసీలకు కూడా న్యాయం చేసిరని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. ఈరోజు మీరు అనుకున్నంత ఈజీగా లేదు. ఏంటంటే గుర్తులు లేవు, ఏమైపోతాయి అనుకుంటున్నారు. మీరు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా మరి 27% కాదు, 23% కాదు, 17% కూడా 13% కూడా ఈరోజు మీరు ఇచ్చిన దానిలో లేదు, ఇష్టం ఉన్నట్టు మీరు ఇచ్చినారు. దాన్ని అందరూ కూడా ఈరోజు బీసీ కుల బాంధవులందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని మీరు గమనించి ఇప్పటికైనా కూడా మరి రద్దు చేసుకొని 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ అయిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోతే బాగుంటుందని ఈరోజు ఆర్ కృష్ణన్న గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గన్ పార్క్లో అసెంబ్లీ ముందు మరి విద్యార్థులు, మేధావులు, కుల సంఘాలందరూ కూడా నిరసన తెలియజేసి ఈరోజు ఉద్యమ పోరాటం ఇలాగనే ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాము.